ఫ్రెండ్స్, ఇవాళ మనం మొట్టమొదటి ఇస్రో చైర్మన్ గారి గురించి ఇప్పటి వరకు ఉన్న వారందరి గురించి కూడా ఒకసారి సింహావలోకనం చేద్దాం. మొట్టమొదటిగా డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు. వీరు 1963 నుంచి 1972 వరకు ఉన్నారు. ఈ భారత అంతరిక్ష కార్యక్రమం పితామహుడిగా పరిగణించబడ్డారు. ఈ విక్రమ్ సారాభాయ్ గారు ఈ సంస్థల్ని స్థాపించారు. ఏమంటే ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ IIM అహ్మదాబాద్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం తిరువనంతపురం, ఇంకొకటి ఫాస్టర్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ FBTR, ఇది కల్పక్కం దగ్గర ఉంది. తర్వాత వారు ప్రొఫెసర్ MGK మీనన్ గారు. వీరు జనవరి నుండి సెప్టెంబర్ 1972 వరకు ఇస్రోలో ఉన్నారు. ఈయన కాస్మిక్ కిరణాలు, కణ భౌతిక శాస్త్రంపై, ముఖ్యంగా ప్రాథమిక కణాల యొక్క అధిక శక్తి పరస్పర చర్యలపై చేసిన కృషికి ప్రసిద్ధి చెందారు. మూడో వారు ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారు. పదవీ కాలం 1972 నుంచి 1984 వరకు. వీరు 1972లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అంటే ఇస్రో చైర్మన్గా భారత అంతరిక్ష కార్యక్రమ స్థాపకులు విక్రమ్ సారాభాయ్ గారి తర్వాత వచ్చారు. ఈయన కృషి వల్ల భారతదేశంలో ఇన్సాట్ ఇంకా PSLV వంటి కార్యాచరణ వ్యవస్థలకు దారితీశాయి. వీరి తర్వాత నాలుగవ వారు ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు గారు. వీరి పదవీ కాలం 1984 నుండి 1994 వరకు. డాక్టర్ రావు గారు 1972లో భారతదేశంలో ఉపగ్రహ సాంకేతికత స్థాపన బాధ్యతని చేపట్టారు. 1975లో తొలి భారతీయ ఉపగ్రహం ఆర్యభట్ట రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించారు. ఇక ఐదవ వారి విషయానికి వస్తే వీరు డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ గారు. వీరి కాలం ఇస్రోలో 1994 నుండి 2003 వరకు. ఈయన నాయకత్వంలో ఇస్రో చైర్మన్గా అంతరిక్ష కార్యక్రమం PSLV ఇంకా GSLV పేరిట అనేక ప్రధాన మైలురాళ్లని చూశారు. భారతదేశం మొదటి 2 ప్రయోగాత్మక భూపరిశీలన ఉపగ్రహాలు భాస్కర 1 and 2 కోసం ప్రాజెక్టు డైరెక్టర్గా కూడా వీరు ఉన్నారు. ఇకపోతే ఆరవ వారు శ్రీ G మాధవన్ నాయర్ గారు. వీరి పదవీ కాలం ఇస్రోలో 2003 నుండి 2009 వరకు. చంద్రయాన్ 1 భారతదేశపు మొదటి చంద్ర పరిశోధన. ఇది శ్రీ G మాధవన్ నాయర్ గారి అధ్యక్షతన ప్రారంభించబడింది. ఇస్రో చైర్మన్గా సెక్రటరీగా ఉన్న 6 సంవత్సరాల కాలంలో ఇస్రో 25 విజయవంతమైన మిషన్లను పూర్తి చేసింది. ఇక ఏడవ వారు డాక్టర్ K రాధాకృష్ణన్ గారు. వీరి కాలం ఇక్కడ 2009 నుండి 2014 వరకు. భారతదేశం యొక్క మొదటి అంతర్గ్రహ మిషన్ మంగళయాన్ శ్రీ K రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన ప్రారంభించబడింది. ఇక ఎనిమిదవ వారు శ్రీ AS కిరణ్ కుమార్ గారు. వీరి పదవీ కాలం 2015 నుండి 2018 వరకు. చంద్రయాన్ 1 మరియు మార్స్ ఆర్బిటర్ మిషన్ ఆఫ్ ఇండియా ప్రయోగంలో ఆయన ప్రశంసనీయమైన పని చేశారు. ఇండియన్ నేషనల్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ అంటే IRNSS ఇంకా GAGAN గగన్ అతని పర్యవేక్షణలో అభివృద్ధి చేయబడ్డాయి. 9వ వారు డాక్టర్ K శివన్. వీరి సేవాకాలం 2018 నుండి 2022 వరకు. end-to-end మిషన్ ప్లానింగ్, డిజైన్, ఇంటిగ్రేషన్ ఇంకా అనాలిసిస్కి ఆయన గణనీయంగా కృషి చేశారు.
వీరి పదవీ కాలంలో చంద్రయాన్-2 ప్రయోగం ఇంకా భారతదేశం యొక్క మానవ సహిత అంతరిక్ష కార్యక్రమం వేగవంతం చేయడంతో గుర్తించబడింది. దురదృష్టవశాత్తు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్-2 చంద్రుడిపై దిగడానికి కొన్ని గంటల ముందు కమ్యూనికేషన్ని కోల్పోయింది. చివరికి అది క్రాష్ అయిపోయింది. ఇక 10వ వారు శ్రీ ఎస్ సోమనాథన్ గారు. వీరి సేవాకాలం జనవరి 22లో నియమితులయ్యారు. ఈయన ఎస్ సోమనాథన్ను 12 జనవరి 2022న అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ ఏసీసీ ఇస్రో పదవ చీఫ్గా నియమించింది. వీరి పరిధిలో ఇస్రో ఆగస్టు 23, 2023న చంద్రుడిపై ల్యాండ్ అయిన చంద్రయాన్-3ని ప్రయోగించింది. ఇప్పుడు చంద్రునిపై దిగిన ప్రపంచంలోని 4వ దేశం భారతదేశం. ఆదిత్య-1 విజయవంతం అయ్యింది.